హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్లతో కొత్త రెసిపీని అయితే మనం చూద్దామండి. ఈ రెసిపీ కోసం మనం ముందుగా శనగపిండి ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక 3 అలాగే 4 గుడ్లను అయితే మనం ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలండి. తర్వాత గుడ్లు శనగపిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనం సరిపడినంతగా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి. అలాగే దీనిలోకి మిరియాలు అలాగే సొంటి పొడి కూడా ఒక చిటికెడు వేసుకొని మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఏదైనా ఒక బౌల్లోకి చిన్న బాక్స్లోకి కానీ మనం తీసుకోవాలి. అలా తీసుకునే ముందు బౌల్కి మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఉడికిన తర్వాత ఈజీగా అనేది మనకి వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఉడకబెట్టుకోవడానికి. ఇలా నేనైతే వేడివేడి వాటర్ మీద వేసుకున్నాను. మీరు చల్లనీళ్ళలో కూడా మనం పెట్టుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా బౌల్ పెట్టేసిన తర్వాత దానిపైన ఒక మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత దానిపైన పెద్ద మూత అయితే వేసుకొని ఒక బరువు వంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. బరువుకి అంటే మూత కదలకుండా ఉండడానికి. మనం జున్నుని ఎలా వండుకుంటామో ఆ టైప్లోనే. చూసారు కదా, బాగా కుక్ అయ్యింది. దీన్ని మనం పన్నీర్ లాగా మనం ముక్కల్లా చేసుకోవాలి. సేమ్ ఈ కర్రీ మనకి పన్నీర్ లాగే అనిపిస్తుందండి. ఎక్కడా కూడా మీరు ఎగ్ తిన్న ఫీలింగ్ అయితే రాదు. చాలా బాగుంటుంది. శనగపిండి కూడా అసలు టేస్ట్ అనేది తెలియదు. మనకి కొత్తగా కూడా ఉంటుంది. దీన్ని మనం పులుసులాగా అలాగే ఇగురులాగా కూడా చేసుకోవచ్చండి కర్రీని. నేనైతే ఇక్కడ ఇగురైతే పెడుతున్నాను. అంటే ఓన్లీ ఆనియన్స్ టమాటా వేసి నార్మల్గా మనం పెట్టుకుంటాం కదా, అలా. ఇలా ముందుగా ఈ ఎగురు కోసం ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి. ఇక్కడ నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడ 4 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. గ్రేవీ తక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే మనం తగ్గించుకోవచ్చు. 2-3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇలా ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత ఒక 3 టమాటాలు లేదా 2 టమాటాలని ఇలా మొత్తం కొంచెం పేస్ట్లా వేసుకుని ఈ టమాటా ప్యూరీ మొత్తం బాగా మగ్గేదాకా మనం కలుపుకోవాలి. టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మనకి చిటికెడు ఉప్పు అలాగే మనం చూసుకుని వేసుకోవాలి. ఉప్పు మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకొని కొంచెం స్పైసీగా తింటే కర్రీ బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే వేసాను. ఇలా కారం కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా మగ్గి మనకి అడుగు అయితే పడుతుంది. ఇలా మనకి అడుగు పడుతున్నప్పుడు దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లు అలాగే శనగపిండి జున్ను అయితే ఏది ఉందో దాన్ని మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని మనం దీనిలోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఈ వాటర్ మొత్తం మనకి ముక్కలు బాగా పీల్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకుంటే మనకి ముక్కలు కూడా జ్యూసీగా ఉంటాయి, బాగుంటుంది. ఈ విధంగా మనకి మొత్తం పీసులన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒకసారి దీనిలోకి ధనియాలు జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుని అది కూడా బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉంచేయడమే. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.